లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మన బుట్టబొమ్మ పూజా హెగ్డే 2 ఏళ్ల క్రితం వరకు టాలీవుడ్ లోనే టాప్ ప్లేస్ లో ఉండగా వరుస సినిమాలు నిరాశపరచడంతో అమ్మడికి అవకాశాలైతే రాలేదు. హారిక హాసిని వారి గుంటూరు కారం సినిమా వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. అప్పటి నుంచి టాలీవుడ్ లో పూజా హెగ్డే సినిమా అంటూ రాలేదు. బాలీవుడ్ లో కూడా అమ్మడికి పెద్దగా ఆశించిన జోస్ కనిపించట్లేదు. అయితే ఉన్నంతలో పూజా హెగ్డేకి కాలీవుడ్ లో ఆఫర్లు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడు తమిళ్లో 2 క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. అందులో ఒకటి సూర్య రెట్రో సినిమా కాగా మరొకటి దళపతి విజయ్ జననాయకన్. రెట్రో సినిమా కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమా మే 1న రిలీజ్ లాక్ చేశారు. రెట్రో నుంచి ఈ మధ్యనే వచ్చిన సాంగ్ తో పూజా హెగ్డే సందడి మొదలైంది. అయితే కెరీర్ కాస్త అటు ఇటుగా ఉన్న టైంలో కాలీవుడ్ నుంచి వచ్చిన ఛాన్స్ కాబట్టి పూజా బేబీ రెమ్యునరేషన్ విషయంలో పట్టింపులు లేనట్టుగా ఉందని తెలుస్తోంది. సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న టైంలో మంచి రెమ్యునరేషన్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఆఫర్లు వస్తే చాలు పారితోషికం గురించి తర్వాత అన్నట్టుగా ఉంటుందట. రెట్రో సినిమాకు మామూలుగా ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కన్నా చాలా తక్కువ తీసుకుందని చెప్తున్నారు. అయితే రెట్రో సినిమాతో పూజ సౌత్ లో సూపర్ కంబ్యాక్ అవ్వాలని చూస్తుంది. రెట్రోలో పూజ పాత్రకు కూడా మంచి వెయిట్ ఉంటుందని టాక్. అంతకుముందు పూజ అంటే కేవలం గ్లామర్ షో కోసమే అన్న టాక్ అయితే ఉండేది. కానీ రెట్రో సినిమాలో మాత్రం అమ్మడి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లోని టాక్. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ జననాయకన్లో కూడా పూజ సర్ప్రైజ్ చేస్తుంది. అయితే ఆ సినిమా రిలీజ్ కు చాలా టైం ఉంది కాబట్టి ఈలోగా మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తోంది. కాలీవుడ్ లో సరే కానీ పూజా బేబీకి తెలుగులో మరో ఛాన్స్ ఎప్పుడుంటూ ఆమె ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. 1-2 సినిమాల్లో పూజా హెగ్డేని తీసుకుంటున్నారనే డిస్కషన్ తప్ప ఏది ఫైనల్ అవ్వట్లేదు.